ఈ రోజుల్లో చాలామంది రకరకాల కష్టాలు, పోరాటాల వల్ల అలసిపోయిన స్థితిలో ఉండి, రాత్రిపూట ఎవ్వరికీ కనబడకుండా పిల్లో తడిసే అంతగా ఏడుస్తూ, "యేసయ్యా! నా కన్నీళ్ళకి ఇక ముగింపు లేదా? నా ప్రార్థనలకి జవాబు రాదా? నా జీవితం ఇంతేనా? నా పరిస్థితులు ఇంతేనా?" అని లోపల లోపల నలిగిపోతూ ఉంటారు. అయితే ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మనం కీర్తనల గ్రంథం 126వ అధ్యాయం 5-6 వచనాలను మనం చూసినట్లయితే, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిరికెడు విత్తనములు చేతపట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేచు పనులు మోసుకొని వచ్చును. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, నేడి వాక్య భాగం ద్వారా మీరేమందరితో మాట్లాడి బలపరచుమని యేసునామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. దేవుని రాజ్యంలో ఒక ఆత్మీయ రహస్యం దాగి ఉంది. ఈ రోజు వరకు మీరు కార్చిన కన్నీళ్లు ఏ ఒక్క కన్నీటి బొట్టు కూడా వృధా కాలేదు. మీ నోటితో దేవుని ఎంతగా స్తుతించారో, దేవుని సన్నిధిలో ఎంతగా మీ సమయాన్ని కేటాయించారో ఏ ఒక్కటి వృధాగా పోలేదు. అవన్నీ కూడా దేవుని దృష్టిలో ఒక విత్తనం లాంటివి. ఆ విత్తనాల నుండే దేవుడు మీ జీవితంలో ఒక గొప్ప సంతోషకరమైన కోతను మీకు ఇవ్వబోతున్నాడు. మీ కన్నీళ్లను ఆయన ఆశీర్వాదాలుగా మార్చిపోతున్నాడు. కానీ శ్రమలు రాగానే, ప్రతికూల పరిస్థితులు రాగానే, మన ప్రార్థనలకు వెంటనే జవాబు రానప్పుడు, దేవుడు నన్ను మర్చిపోయాడా? నా జీవితం ఇంతేనా? నా కన్నీళ్లకు ముగింపు లేదా? నా కష్టాలకు ముగింపు లేదా? నా జీవితం ఇంకెప్పటికీ ఇంతేనా? ఇక నేను సంతోషంగా ఉండనా? నేను ఇక నవ్వనా? ఎప్పుడు కన్నీరు కారుస్తూనే ఉండాలా అని వాపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుని సన్నిధిలో మనం చేసే ప్రతిదీ, అది ప్రార్థనే కానీ, సమయమే కానీ, దేవుని కొరకు చేసే ఏదైనా సరే అది విత్తనం లాంటిది. మనకు కష్టాలు కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు మనం గుర్తుంచుకోవలసిన 3 ముఖ్యమైన సత్యాలను ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటిది, విత్తనం మట్టిలో సమాధి అయితేనే కానీ జీవం రాదు. ఒక విత్తనాన్ని భూమిలో వేసినప్పుడు అది చీకటిలో మట్టి కింద నలిగిపోతూ ఉంటుంది, కుళ్ళిపోతుంది. పైకి చూసేవారికి ఆ విత్తనం కథ ముగిసిపోయింది అనుకుంటారు. కానీ ఆ చీకటిలోనే దానికి జీవం వస్తుంది. అది మొలకెత్తి మహావృక్షంగా మారి ఎంతోమందికి ఫలాలను ఇస్తుంది, నీడనిస్తుంది. ఈరోజు మీరు అనుభవిస్తున్నటువంటి మీ కష్టాలు, మీ సమస్యలు మిమ్మల్ని ఒక చీకటి గదిలో బంధించినట్లుగా, మీ జీవితం అంతా సమాధి అయిపోయినట్లుగా అనిపిస్తూ ఉందేమో. అయితే భయపడకండి. దేవుడు మిమ్మల్ని సమాధి చేయడం లేదు. ఒక గొప్ప ఆశీర్వాదం కోసం దేవుడు మిమ్మల్ని నాటుతూ ఉన్నాడు. అందుకే ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది ఈ మాట, హీ ఈజ్ నాట్ బరీయింగ్ యూ, హీ ఈజ్ ప్లాంటింగ్ యూ. ఆయన మిమ్మల్ని సమాధి చేయడం లేదు, ఆయన మిమ్మల్ని నాటుతూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన సత్యం, దేవుడు మీ కన్నీళ్ళని తన బుడ్డిలో దాచి ఉంచుతున్నాడు. అందుకే నా కొటేషన్ నోట్స్లో ఒక మాట రాసుకున్నాను. మనకు సమస్యలు రాగానే మనుషులను ఆశ్రయించి మన బాధ అంతా పోయే అంతగా వారితో చెబుతాం. ఆ చెబుతున్న క్రమంలో ఏడుస్తూ ఉంటాం. మనుషుల ముందు కార్చే ప్రతి కన్నీటి బొట్టు నేల మీద పడి వృధాగా పోతుంది. కానీ దేవుని ముందు కార్చే ప్రతి కన్నీటి బొట్టు ఆయన బుడ్డిలో దాచబడుతుంది. ఈరోజు మీకు కష్టాలు కలిగినప్పుడు ఎవరి ముందు కన్నీరు కారుస్తున్నారు? మనుషుల ముందు కార్చే కన్నీరు నేల మీద పడి ఆరిపోతుంది కొద్ది సమయానికి. కానీ దేవుని ముందు కార్చే కన్నీరు ముత్యంగా మార్చబడుతుంది. బైబిల్లో మనం చూసినట్లయితే దావీదు భక్తుడు ఒక అద్భుతమైన మాట అన్నాడు, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచి ఉన్నావు, అవి నీ పుస్తకములలో లిఖితములై ఉన్నవి. మానవులముగా మనము కష్టాలు రాగానే సహజంగానే కన్నీరు కారుస్తూ ఉంటాము. కానీ ఈ లోకంలో మన యొక్క కన్నీళ్లను చూసి మనలను ఎగతాళి చేసేవారు ఉంటారు, మనలను పట్టించుకొని వారు కూడా ఉంటారు. కానీ సమస్తాన్ని సృష్టించిన దేవుడు మీ ప్రతి కన్నీటి బొట్టును లెక్కిస్తున్నాడు. ఆయన తన బుడ్డిలో దాచిపెడుతున్నాడు. మీ ప్రార్థనలు, మీ కన్నీళ్లకు అన్నిటికీ సరి అయిన సమయం తప్పకుండా వస్తుంది. అద్భుతమైన ఫలితాన్ని ఒకానొక దినాన మీరు అనుభవిస్తారు. మూడోదిగా మనం చూసినట్లయితే సిలువ దాటిన తర్వాతనే కిరీటం లభిస్తుంది. యేసుప్రభువారు ఈ లోక రక్షకుడిగా హెచ్చింపబడడానికి ముందు ఆయన గెత్సెమనే తోటలో కన్నీరు కార్చాల్సి వచ్చింది. కొరడా దెబ్బలు తినవలసి వచ్చింది. సిలువ శ్రమలను అనుభవించవలసి వచ్చింది. శ్రమ లేనిదే మహిమ లేదు, సిలువ లేనిదే కిరీటం లేదు. ఈరోజు మీరు అనుభవిస్తున్నటువంటి శ్రమలు, సమస్యలు రేపటి మీ మహిమ కొరకే, గొప్ప సాక్ష్యానికి పునాది అవి. కాబట్టి బాధపడకండి, నాకేందుకు ఈ సమస్యలని వేదన పడకండి. ఇంతగా ప్రార్థిస్తున్నాను ఈ కష్టకాలంలో, దేవుడు ఇంకా సమాధానం ఇవ్వడం లేదేంటి అని కృంగిపోకండి. మన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడు. ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, అంత మాత్రమే కాదు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు కూడా. ఈ మాట మీకు బాగా అర్థం అవ్వడానికి ఒక నిజ సంఘటన చెప్తాను. మనందరికీ తెలుసు, క్రైస్తవ సంఘ చరిత్రలో అత్యంత గొప్ప దైవజనుడైనటువంటి సెయింట్ అగస్టిన్.
అయితే ఆయన జీవితం వెనుక ఉన్న ఒక రహస్యం ఏంటి అంటే అతని తల్లి చేసిన ప్రార్థన. అగస్టిన్ యవ్వన కాలంలో దేవునికి పూర్తిగా దూరం అయిపోయాడు. చెడు తిరుగులు తిరిగాడు, చెడు వ్యసనాలకి బానిసలైపోయాడు, విగ్రహారాధన చేశాడు. ఇంకా చెప్పాలి అంటే ఒక మాటలో వ్యభిచారంలో మునిగిపోయాడు. భయంకరమైన పాప జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. లోకమంతా ఆయనను చూసి ఇక ఇతను ఎప్పటికీ మారడు, ఇతని జీవితం పూర్తిగా నాశనమైపోయింది అని అనుకున్నారు. కానీ అన్నీ తెలిసినా కూడా, అన్నీ చూస్తున్నా కూడా, అన్నీ వింటూ ఉన్నా కూడా తల్లి మాత్రం నిరాశ చెందలేదు. నా దేవుడు తప్పకుండా అద్భుతం జరిగిస్తాడు, నా దేవుడు నా ప్రార్థన వినువాడు, నా ప్రార్థనకి జవాబునిస్తాడు అని తన కుమారుని కోసం ఎంతో ప్రార్థించింది. ఎంతో దీర్ఘకాలం ప్రార్థించింది. ఎన్ని సంవత్సరాలంటే 17 సంవత్సరాల పాటు అతని కోసం మోకాళ్ళ మీద ప్రార్థించింది. ఆమె చర్చికి వెళ్ళినప్పుడు కూడా ఆమె ఎంతో కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండేది తన కుమారుని నిమిత్తం. తను ఏ స్థలంలో అయితే కూర్చొని ప్రార్థించేదో ఆ స్థలం అంతా కూడా తడిసిపోయేది. అంతగా కన్నీరు కార్చేది. అది చూస్తున్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోయేవారు. అక్కడున్న దైవజనుడు కూడా చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు ఒక మాట అంటారు దైవజనులు, ఇంతగా కన్నీళ్లు కార్చి ప్రార్థించే తల్లి కుమారుడు ఎప్పటికీ నశించిపోడు. చూసారా, ఆ మాట విన్న తల్లి ఆ మాటతో ధైర్యం తెచ్చుకుంది. అది మొదలుకొని ఇంకా పట్టుదలతో ప్రార్థించడం ప్రారంభించింది. అయితే ఇంతగా ప్రార్థించిన తర్వాత ఆమె పొందిన ఫలితం ఏంటో తెలుసా? ఆ తల్లి కార్చిన కన్నీరు, ఆ తల్లి చేసిన ప్రార్థన, ఆ తల్లి ఆ కుమారుని నిమిత్తము దేవుని సన్నిధిలో ఎంత సమయం అయితే గడిపిందో ఏది వృధా కాలేదు. ఆలస్యమైందేమో కానీ అద్భుతం మాత్రం ఆశ్చర్య రీతిలో జరిగింది. దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు అగస్టిన్ హృదయాన్ని దేవుని వాక్యం తాకింది. ఆయన తన పాప జీవితాన్ని వదిలేసి మారు మనసు పొందాడు. అంత మాత్రమే కాదు, దేవుని తన సొంత రక్షకునిగా అంగీకరించి క్రైస్తవ సంఘ చరిత్రలోనే గొప్ప దైవజనునిగా, గొప్ప భక్తుడిగా ఆయన మారడం జరిగింది. ఈరోజు మీరు మీ పిల్లల కొరకు, మీ కుటుంబ విషయమై, మీ పరిస్థితుల విషయమై, మీ అప్పుల విషయమై, మీ అనారోగ్య విషయమై మీరు కన్నీరు కారుస్తున్నారా? నేను ఎన్నాళ్ళుగా ప్రార్థిస్తున్నా నా స్థితి మారడం లేదు అని అలసిపోయిన స్థితిలో ఉన్నారా? అయితే విశ్వాసాన్ని వదిలిపెట్టక మరికొంత సమయం ప్రార్థించండి, మరికొద్ది దినాలు ప్రార్థించండి, మరికొద్ది నెలలు ఓర్చుకోండి. దేవుడు తన తగిన సమయంలో మీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. మనం చదువుకున్న వాక్యం ప్రకారము మీరిప్పుడు కన్నీళ్లతో విత్తనాలు విత్తుతున్నారు. కన్నీటితో మీ సమయాన్ని, మీ ప్రార్థనలను దేవుని సన్నిధిలో ఒక విత్తనాల వలె విత్తుతున్నారు. రేపు సంతోష గానాలతో మీరు పంటలు కోసుకుంటారు. రేపు సంతోష గానాలతో దేవుని ఎదుట నిలబడి, దేవుని సన్నిధిలో, దేవుని సంఘం ఎదుట గొప్ప గొప్ప సాక్ష్యాలను మీరు చెబుతారు. కాబట్టి నిరీక్షణ కోల్పోకండి. విశ్వాసముతో, పట్టుదలతో ఆయన సన్నిధిలో ప్రార్థనలో గడుపుతూ ఉండండి. కష్టాల వైపు చూస్తూ ఉంటే కన్నీరే మిగులుతుంది. ఆయన వైపు చూసినట్లయితే మనకు గొప్ప బహుమానం, సాక్ష్యం మిగులుతుంది. కాబట్టి నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఇంత ఒత్తిడి అని బాధపడకుండా ఆయన వైపు చూస్తూ మీరు ముందుకు అడుగు వేసినట్లయితే గొప్ప ప్రతిఫలం మీ కొరకు వేచి ఉంది.